విప్లవాగ్ని విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ ఈ మహోన్నత కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకు మీకు మీ స్కూల్ యాజమాన్యానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున బాల బాలికలు ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే భవిష్యత్తులో ఈ దేశాన్ని అన్ని విధాలుగా నడిపించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి ఇటువంటి మహనీయుల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. వారి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ధైర్యం, అల్లూరి సీతారామరాజు గారి గురించి మనకు గుర్తురాగానే ఒక ధైర్య సాహసాన్ని, అదేవిధంగా దేశభక్తి. చాలామంది పిల్లలు ఈ రోజున దేశభక్తి అంటే ఏంటో అది చాలా పెద్ద భూతంలాగా చాలా పెద్ద బాధ్యతలు అనుకుంటున్నారు. ఫస్ట్ చిన్న బాధ్యతే దేశభక్తికి దారితీస్తూ ఉంటుంది. ఆ దేశభక్తికి దారితీస్తే ఏదైతే మొదటి బాధ్యత ఉందో ఆ బాధ్యత, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ స్టూడెంట్స్ మీ రోల్ ఏంటి, మీ పాత్ర ఏంటి? మీరు చక్కగా డైలీ స్కూల్కి వచ్చి మీ పాఠ్యాంశాలు మీరు చక్కగా నేర్చుకోవడం అనేది మొదటి బాధ్యత. ఆ బాధ్యతలో నుంచి దేశ బాధ్యత కూడా వస్తుంది. ఆ దేశ బాధ్యతే దేశభక్తిగా మనం ఈ రోజున మాట్లాడుకోవచ్చు. మీరు ఇటువంటి మహనీయుల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వారు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు అనేది తెలుసుకుని ఆ మధ్యకాలంలో వారు జీవించిన కాలంలో ఈ దేశం కోసం ఏం చేశారు, వారు చేసిన పనులు ఏదైతే కృషి ఉందో ఆ కృషి నుంచి మనం ఏమైనా దాని మార్గదర్శనం తీసుకోగలుగుతామా, స్ఫూర్తిగా తీసుకోగలుగుతానే ముఖ్యం. ఈ రోజున మీరు ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి రోజు. అంటే ఆయన ఎప్పుడు పుట్టారు? 1897వ సంవత్సరం పుట్టారు. చెప్పడం గారి అక్కడ రాసింది చూడండి. అక్కడ 1897వ సంవత్సరంలో 1897వ సంవత్సరంలో ఏ రోజు ఎప్పుడు పుట్టారు? 24. అంటే ఇదే రోజున. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆయన ఎప్పుడు చనిపోయారు? 1924లో చనిపోయారు, మే 7వ తారీఖున. అంటే ఎన్ని సంవత్సరాలు జీవించారు? 27 సంవత్సరాలు మాత్రమే జీవించారు. చూసారా, 27 సంవత్సరాలు అంటే ఒక యువకుడు అనమాట. యువకుడుగా ఉండగానే అంతకుముందు ఒక 3-4 సంవత్సరాలు తీవ్రంగా ఈ మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ ఏరియాలో బ్రిటిషర్స్తో పోరాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగా విద్యార్థులు 3 విషయాలు: ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఎంతకాలం బతికారు, ఆ తర్వాత వారు జీవించిన కాలంలో ఏం చేశారు. దాని నుంచి మనం స్ఫూర్తిగా తీసుకుందామా? ఇదే సందర్భంలో మీరేం ఆలోచించాలంటే ఈ దేశం కోసం మనం ఏం చేయాలి? ఈ రోజు పుట్టిన ప్రతి బిడ్డతో పాటు ఈ రోజు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏనాటికైనా కూడా మనం ప్రాణాలు కోల్పోవలసిన వాళ్ళమే. కానీ జీవించిన కాలంలో ఈ దేశం కోసం మనం ఏం చేయగలుగుతామని ఆలోచించాల్సిందిగా మీ అందరూ